ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మినిమం సెట్ బ్యాక్స్ వదిలి ఎందుకు కట్టాలి అంటే, సో ఇప్పుడు రీసెంట్ గా మాదాపూర్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఏదైనా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మినిమం సెట్ బ్యాక్స్ వదలకుండా కట్టినట్లయితే, సో ఈ రోజు ఆ బిల్డింగ్ ఏదైతే పరిస్థితి 5 అంతస్తుల బిల్డింగ్ కి ఇట్లా సైడ్ కి బెండ్ అయిందో, సో అలాగే మీ యొక్క బిల్డింగ్ అనేది సైడ్ కి బెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పక్క బిల్డర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క ప్లాట్ లో బిల్డింగ్ నిర్మించేదాని కోసం బెంచెస్ తీసినట్లయితే కింద మట్టి అంతా కూడా జారిపోయి, సో బేస్మెంట్ అనేది సైడ్ కి బెండ్ అయిపోతుంది. సో ఇందువల్ల మీరు బిల్డింగ్ కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు, మీరు ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు లేదా అపార్ట్మెంట్ లో ప్లాట్ కొనుక్కుంటున్నప్పుడు మినిమం అప్రూవల్స్ తో పాటు ఇవి కూడా సెట్ బ్యాక్స్ వదులున్నాయా లేదా అని చెక్ చేసుకోండి. సో దీనివల్ల మీకు అయితే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, సో అక్కడ G+2 మాత్రమే పర్మిషన్ ఉంది, అలాంటి G+5 ఎలా కట్టారని చెప్పి. సో వెనక రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ బిల్డింగ్ ఈ రోజు సైడ్ కి ఒరిగిపోవడానికి అలా మెయిన్ రీజన్ చూసారంటే, అక్కడ ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకుండా స్థలం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు బేస్మెంట్ చేసి కట్టేయడం వల్ల, సో ఈ రోజు పక్క బిల్డింగ్ ఏదైతే నిర్మాణానికి చేపడుతున్నారో, సో అక్కడ